మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు. చిత్తూరు జిల్లా కుప్పం ఉయ్యాల గణనాథుని చేతిలో లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో 1,32,000కు దక్కించుకున్నాడు భక్తుడు. కుప్పం కొత్తపేటలోని గానుగ వీధిలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేశారు. ఉయ్యాల గణపతిని ఏర్పాటు చేసి గణనాథుడి చేతిలో బందరి లడ్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సోము, వరదరాజులు, కిరణ్, ప్రసాద్, శివలోకి తదితరులు పాల్గొన్నారు. దేవుడిని పెట్టి వేలంలో వెండి కట్ట లడ్డు 2 సంవత్సరాలు వేలం పాటు 20,000 నుండి 30,000, 30,000 నుండి 40,000, 40,000 నుండి 70,000 సంవత్సరం రెట్టింపుతో పెంచుతా పోతాం. 2023లో మనకి 74,000 రూపాయలు వేలం పాటలు జరిగింది. ఆ తర్వాత సందర్భాల తర్వాత మేము పెట్టలేదు. మళ్ళీ 2025లో పెట్టున్నాము. 2020లో ఇప్పుడు 1,32,000 రూపాయలు వెండి ఖర్చు లడ్డు వేలం పాటు జరుగుతుంది. ప్రతి ఇయర్ రెట్టింపుతో వినాయకుడిని పెరుగుతానే పోతూ ఉంది. కాబట్టి కొత్తపేటను మేము గానుగ వీధినందు రకరకాలుగా గానుగ వినాయకుడు, ఉయ్యాల వినాయకుడు రకరకాలుగా అవతారంతో మేము నిబంధన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఏడాది లడ్డు రెట్టింపు జరుగుతూ ఉంది. వాటిలో పెళ్లి కానుకలు ఉంటే పెళ్లి కోసం మొక్కుబడితో ఆ లడ్డు వేలం పాడిన తర్వాత పెళ్లి జరుగుతుంది. ఏది మొక్కబడి అనుకున్నట్టు జరిగితే వాళ్ళ లడ్డు వేలంలో పాల్గొని మా లడ్డూలో పాల్గొని ఇంతవరకు ఒక 2-3 మ్యారేజ్లు కాకుండా నా అబ్బాయిలకి మ్యారేజ్ జరిగింది లడ్డు వేలం పాటలో. ఇప్పుడు ఏది కష్టాలు ఉంటామో ఆయన దగ్గర వచ్చి లడ్డు పాటని ప్రారంభించుకొని ఆ కష్టాలు తీర్చుకోవడానికి ఆయన లడ్డు పాడితే ఆ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. కాబట్టి ప్రతి ఏడాది ప్రజలు పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లా